దేవుడు అగ్నిలో నుండి మీతో మాట్లాడాడు. బైబిల్ నందులో రాయబడింది, ఇదే ఎబ్రిల్ రాసిన పత్రికలో పౌలు అంటాడు, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ బర్నింగ్ ఫైర్ అనే మాట వాడాడు. దహించే అగ్ని అన్నాడు. దాని అర్థం ఏంటి? దహించు అగ్ని అంటే అర్థం ఏంటి? దేవుని మాటలు మనలందరినీ కూడా ప్రక్షాళన చేసేవి, శుద్ధీకరించేవి అని అర్థం. బంగారం శుద్ధి చేయాలంటే తీసుకెళ్ళి ఎందులో వేయాలి? అగ్నిలో వేయాలి. నీళ్ళల్లో వేసి శుద్ధి అవ్వమంటే అవుతుందా? అగ్నిలో వేసినప్పుడు బంగారము శుద్ధి చేయబడుతుంది, దానిలో ఉన్న మస్ట్ అంతా పోద్దే. వెండిని శుద్ధి చేయాలంటే దాన్ని ఏం చేయాలి? ఆ ఫర్నేస్లో వేయాలి, లేదంటే ఆ కొలిమిలో ఉంచాలి. అప్పుడు ఆ వెండిలో ఉన్న ఆ అశుద్ధత అంతా పోయి నిర్మలమైన వెండి బయటకు వస్తుంది. దేవుడు అగ్నిలోంచి మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మాటలు మనలను ప్రక్షాళన చేసే మాటలు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న మత్సరము, మనలో ఉన్న పాపపు ఆలోచనలు, మనలో ఉన్న పాపపు తలంపులు, మనలో ఉన్న పాపపు వాంఛలన్నీ కూడా కరగగొట్టబడాలి అంటే దేవుని వాక్యం అనే అగ్ని దగ్గరికి మనం ఏం చేయాలా? రావాలి. ఇదే దేవుని ఆలోచన.